తెలుగు రాష్ట్రాల్లోని మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇంకా పూత ప్రారంభం కాలేదు. గత 2 ఏళ్లుగా రైతులకు ఆశించిన ఫలితాలు రాలేదు. ఈసారి మంచి ఫలితాలు సాధించాలంటే పూత దశలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా పిందె కాయ దశలో వచ్చే పురుగులు, తెగుళ్ల నివారణను సమగ్రంగా నివారించాలి. లేదంటే దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. ఈ చీడపీడల నివారణకు రైతులు చేపట్టాల్సిన సమగ్ర సస్యరక్షణ చర్యల గురించి తెలియజేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణి. వేసవికాలం వచ్చిందంటే చాలు అందరికీ మామిడి పళ్ళు గుర్తొస్తాయి. సీజన్లో ప్రతి వ్యక్తి కనీసం 2-3 మామిడి పండ్లు తినకుండా ఉండలేరు. ప్రస్తుతం అక్కడక్కడ మామిడి తోటలు పూత దశలో ఉన్నాయి. అయితే మామిడి పంటలో పూత దశే కీలకం. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాదు పూత నుండి కాయ దశలో మారాక కూడా పురుగులు, తెగుళ్లు అధికంగానే ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పండు ఈగ, కాయతొలుచు పురుగు, బూడిద తెగులు, పక్షికన్ను తెగులు ఆశించి తీవ్ర నష్టం చేస్తూ ఉంటాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారించాలి. అంతేకాదు కాయ దిగుబడి నాణ్యంగా ఉండాలంటే సకాలంలో సూక్ష్మ పోషకాలను అందించాలని వివరాలు తెలియచేస్తున్నారు నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ రాధారాణి. ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్, ఈ పండు ఈగ డ్యామేజ్ ఎక్కువ ఉందని చెప్పి మేము ఎరలు కూడా తయారు చేయడం జరిగింది. మా రీసెర్చ్ స్టేషన్ నుంచి ఈ ఎరలను, ఆ ట్రాప్స్ కూడా మేము సప్లై చేస్తున్నాం రైతులకి. సో ఇక్కడ నుంచి మీరు పొందవచ్చు. అలాగే ఆ బుట్టలు కూడా ఉన్నాయి మా దగ్గర, ఆ బుట్టలు కూడా తీసుకోవచ్చు. సో ఈ ఫ్రూట్ ఫ్లై ఏంటంటే మనకి పెద్ద నిమ్మకాయ సైజు, పెద్ద నిమ్మకాయ సైజు తయారైన తర్వాత మన కాయ మీద వస్తుంది. ఆ కాయ మీద వచ్చి వాలి దాని మనకు కనపడకుండా అంత సన్నటి రంధ్రం చేసి బయటికి మనకేం కనపడదు. ఆ రంధ్రం ద్వారా దాని గుడ్లు లోపల పెట్టేస్తుంది. కాయ పైన తోలు ఏదైతే ఉంటుందో ఆ తోలును తొలుచుకొని కొంచెం లోపల పెట్టేస్తుంది. ఆ గుడ్లు పిల్ల పురుగులు పెరిగి ఆ తర్వాత దాంట్లో ఉండే పల్ప్ అంతా, అది గుజ్జంతా తినేసి తర్వాత మళ్ళీ దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకొని ఆ రెక్క పురుగు మళ్ళీ బయటికి వచ్చేసుకున్నప్పుడు ఆ రంధ్రం ఏదైతే ఉంటుందో ఆ రంధ్రం ద్వారా వచ్చేయడం వల్ల అక్కడ మళ్ళీ వేరే సెకండరీ ఇన్ఫెస్టేషన్ జరిగి అది కుళ్ళిపోయి బియ్యంలో కనిపించే పురుగులు ఉంటాయి. అలాంటి పురుగులు కూడా కనిపిస్తాయి అనమాట. సో అలాగా వచ్చింది అంటే అది ఫ్రూట్ ఫ్లై డ్యామేజ్. సో అది మనం మార్కెట్ చేయడానికి పనికిరాదు, తినడానికి పనికిరాదు. కాబట్టి అది రాకుండా ముందు నుంచి మనము జాగ్రత్త చేసుకోవాలి. అలాగే పాదుల్లో మనము వేపపిండి వేసుకోవాలి. వేపపిండి వేసుకోవడం వల్ల వీటి ఎగ్ దశలు ఏవైతే ఉంటాయో లేదా నిద్రాస్త దశలు ఏవైతే ఉంటాయో అవి కూడా చచ్చిపోతాయి. సో ఆ ఉధృతి, దాని తాకిడి తక్కువ అవుతుంది. అక్కడ నుంచి మనం కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఫ్రూట్ సెట్ అయ్యింది, పిందె కట్టింది అన్న తర్వాత మనము ఈ బుట్టలు, ట్రాప్స్ ఉంటాయి, అవి మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ మగ పురుగులు అనేవి ఆకర్షించబడతాయి ఆ ట్రాప్కి. సో మగ ఆ పురుగులు ఏవైతే ఆకర్షించబడి చనిపోతాయో ఆడ పురుగులు గుడ్లు పెట్టే సామర్థ్యాన్ని కోల్పోయి మనకి దాని ఉధృతి తగ్గిపోతుంది. ఒకవేళ దాని ఉధృతి ఎక్కువగా ఉంటే కనుక మనం ఒక్కసారి మలాథియాన్ని ఒక 2 ml 1 లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. అలాగే ఏవైనా ఈ ఆశించిన కాయలు కానీ పండ్లు కానీ కింద రాలిపోయి ఉంటే దూరంగా ఒక గుంత తీసేసి దాంట్లో కప్పేయడము లేదా వాటిని కాల్చి తగలబెట్టడం చేయాలి. కానీ దాన్ని తోటలో అలాగా వదిలేయకూడదు. అలాగా చేసి మనము ఫ్రూట్ ఫ్లైని నివారించుకోవాలి. లేదా అక్కడక్కడ బెయిట్స్ అంటే ఆడ పురుగులను ఆకర్షించడానికి కూడా మనం బెల్లం పాకంలో కొంచెం మలాథియాను, మిథైల్ యూజినాల్ ఈ 2 కలిపి మనం అక్కడక్కడ పల్లెల్లో పెట్టామనుకోండి తోటలో, ఆడ ఈగలు కూడా దానికి ఆకర్షించబడి అందులో పడి చచ్చిపోతాయి. సో మనకి ఈ ఉధృతి అనేది తగ్గిపోతుంది. అలాగే ఫ్రూట్ ఫ్లైకి ఇంకొక మంచి పద్ధతి ఏంటంటే కాయలకి బ్యాగులు తొడగడం, కవర్లు తొడగడం. ఈ కవర్లు తొడగడం వల్ల ఏంటంటే ఈ పురుగు ఆశించదు, తెగులు కూడా చాలా రావు, అండ్ మచ్చ లేకుండా నీట్గా ఉంటాయి కాయలు. మంచి మార్కెట్లో మంచి రేటు పలుకుతుంది ఆ కాయలు. అయితే ఇవి పెద్ద నిమ్మకాయ సైజు ఆ టైం తర్వాత మనం కవర్లు కట్టాలి. అలాగే కోతకి ఒక 5-6 రోజుల ముందర తీసేసి చెట్టు మీద ఒక 4-5 రోజులు అలాగ ఉంచాలి. ఉంచితేనే దాని నాణ్యత బాగుంటుంది, మంచి రేటు పలుకుతుంది దానికి. ఎందుకంటే చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది, మంచి రంగు వస్తుంది, ఎటువంటి మచ్చలు ఉండవు. ఇంకా కొన్ని పురుగుల విషయానికి వస్తే ఆ కాయ తొలుచు పురుగు ఒకటి ఉంటుంది. అది కూడా కొంచెం బిఫోర్ లాస్ట్ ఇయర్ కొంచెం డ్యామేజ్ ఎక్కువ కనపడింది ఇక్కడ. సో ఆ కాయ తొలుచు పురుగు కోసస్తు దశలు కూడా ఈ బార్కులలో కింద నేలల్లో ఈ కలుపు మొక్కల పైన ఉంటుంది. కాబట్టి అవి ఎప్పటికప్పుడు మనము
క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీనికి కూడా వేప నూనెతో స్టార్ట్ చేసి మోనోక్రోటోఫాస్ కానీ క్లోరిపైరిఫాస్ కానీ లేదా అలాంటి మందులు సేఫ్ మందులు కొంచెం కొట్టుకొని మనం సంరక్షించుకోవాలి. అవి కాకుండా ఒక్కొక్కసారి మనకి కొన్ని లార్వాలు కనిపిస్తాయి, ఆకు తినే పురుగు, పూతని తినే పురుగు అలాంటివి కూడా కనిపిస్తుంటాయి. అవి కూడా మనము గమనించుకొని దాని సంఖ్య బట్టి మనము నివారణ చర్యలు చేపట్టాలి. ఒక్కటి కనిపిస్తే పెద్ద పెద్ద కెమికల్స్ వరుస పెట్టి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి స్ప్రే చేయడం మంచి పద్ధతి కాదు. ఎర్రలు పెట్టడము లేదా ట్రాప్స్ పెట్టడం, స్టిక్కీ ట్రాప్స్ పెట్టడం, కలుపులు తీసుకోవడం ఇలాంటివి ఉపయోగించుకొని మనము సాధ్యమైనంత ఖర్చు తగ్గించుకొని నాణ్యత పెంచుకునే పద్ధతులు మనం అవలంబించాలి. అలాగే తెగుళ్ళ విషయానికి వస్తే పూత దశలో మనకి ఎక్కువగా కనిపించేది కొంచెం తేమ ఎక్కువగా ఉందనుకోండి వాతావరణంలో, అప్పుడు మనకి బూడిద తెగులు వస్తుంది. అంటే రాత్రిపూట చలి ఎక్కువగా వచ్చి పగలు వేడి ఎక్కువ ఉంటుంది, రాత్రి చల్లగా ఉంటుంది. అలాంటి కండిషన్లో మనకి ఈ బూడిద తెగులు వస్తుంది. ఈ బూడిద తెగులు వచ్చినప్పుడు కూడా పూత నల్లగా మాడిపోయి రాలిపోతుంది. ఒకవేళ తొలి దశల్లో గమనించుకున్నట్లయితే మనము నీటిలో కరిగే గంధకం అనేది దొరుకుతుంది. దాన్ని 3 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలి. ఇంకా ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే ఒకసారి కెరాటిన్ అయితే 1 ml లేదా డైనోక్యాప్ అయితే 1 ml 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకోవాలండి. మామిడిలో ఇంకొక తెగులు ఎక్కువగా నష్టాన్ని కలిగించే తెగులు ఏంటంటే పక్షిగన్న తెగులు, యాంథ్రాక్నాస్ డిసీజ్ అంటాం. ఇది రెమ్మల పైన వస్తుంది, కాయ వచ్చిన తర్వాత కాయల మీద కూడా వస్తుంది. కాబట్టి ఇది కూడా మచ్చలు వచ్చేస్తాయి. మచ్చలు వచ్చిన కాయలు మనం మార్కెట్ చేసుకోలేము. సో ఇది కూడా మనం నివారించుకోవాలి. దీనికి మనము కార్బండిజం కానీ కాపర్ ఆక్సిక్లోరైడ్ అలాంటివి స్ప్రే చేసుకొని, కాపర్ ఆక్సిక్లోరైడ్ అయితే 3 గ్రాములు 1 లీటర్ నీటి, కార్బండిజం అయితే 1 గ్రాము, లేదా కార్బండిజము మ్యాంకోజెబ్ కలిపిన మందు సాఫ్ అనేది దొరుకుతుంది మనకి మార్కెట్లో, అది 2 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి స్ప్రే చేసుకుంటే దాన్ని కూడా నివారించుకోవచ్చు. ఒకవేళ యాంథ్రాక్నాస్ ఈ 2 ఉంటే వేరే కెమికల్స్ రెండిటికి కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి ఒక ఇన్సెక్టిసైడ్, ఒకవేళ పురుగు ఉండి తెగులు ఉందనుకోండి, ఒక ఇన్సెక్టిసైడ్, ఒక ఫంగిసైడ్ ప్లస్ వేప నూనె, ఈ అజాడిరెక్టిన్ 10,000 ppm 1 ml 1 లీటర్ నీటి కలిపిన ఫ్లూయిడ్, ఒక స్టిక్కర్ దొరుకుతుంది. ఈ 4 కలిపేసి మనం స్ప్రే చేసుకుంటే అటు పురుగులు ఇటు తెగులు అన్నీ కూడా మనము కంట్రోల్ చేసుకోవచ్చు సమర్థవంతంగా. అంతకంటే ముందు క్లీన్ కల్టివేషన్, అంటే కలుపు మొక్కలు లేకుండా బలంగా చెట్టు బలంగా ఉండేటట్టు, దానికి పోషకాల లోపాలు లేకుండా మైక్రోన్యూట్రియంట్స్ స్ప్రే. అలాగే కాయ సెట్ అయిన తర్వాత, అంటే నిమ్మకాయ కన్నా కొంచెం చిన్న సైజు ఉన్నప్పుడు లేదా నిమ్మకాయ సైజు ఉన్నప్పుడు ఇంకొకసారి మనము ఈ పోషకాలు అందించినట్లయితే కాయ సైజు పెరుగుతుంది. అంటే ఇప్పుడు 19 కానీ 20 కానీ 10 గ్రాములు, లేదా పొటాషియం నైట్రేటు 10 గ్రాములు, లేదా అదొక 5 గ్రాములు, యూరియా 5 గ్రాములు ఒకసారి కనుక మనం స్ప్రే చేసుకున్నట్టయితే పిందె దశలో కాయ సైజు పెరిగే అవకాశం ఉంటుంది. సో దిగుబడి పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు కూడా ఒకసారి స్ప్రే ఇచ్చుకుంటే మంచిది. సో ఈ విధంగా రైతులందరూ పురుగుల ఉధృతి గమనించి దానికి అనుగుణంగా నివారణ చర్యలు చేపట్టుకుంటే ఖర్చు తక్కువ వచ్చి మనకి ఆదాయం ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా అంటే పురుగు మందులు ఎక్కువ వాడేయడం వల్ల అటు పర్యావరణానికి హాని కలుగుతుంది, తినే వాళ్ళకి కూడా హాని కలుగుతుంది. రాను మన సాయిల్ కూడా పొల్యూట్ అయిపోతుంది, ఇంకా ఏవి సరిగ్గా రావు. కాబట్టి అది గమనించుకుంటూ రైతులు సరైన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.